ఇవాళ ఒక కన్సర్న్ని రేజ్ చేస్తూ ఈ టాపిక్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే, మన వరల్డ్లో ఎక్కడున్నా సరే కొన్ని ఫాలో అవ్వాలి కదా, దాని గురించి జనరల్ డిస్కషన్. అండ్ అసలు ఈ ఒక ప్రాబ్లం గురించి చెప్తాను, ఇప్పుడు అడ్రస్ చేస్తాను. అండ్ అది ఎట్లా మనం సబ్సైడ్ చేసుకోవచ్చు, ఆ ప్రాబ్లంకి చిన్న సొల్యూషన్ కూడా నేను చెప్తాను. సోషల్ మీడియా అన్న తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ తోటి ఏవో ఒక రీల్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే బుల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కటని కాదు, మన కంట్రీలో మన వాళ్ళని మనమే అనుకోవటము, బయట వాళ్ళని మనం బయట వాళ్ళని అంటాం, ఇట్లాగా ఒక కామన్ థింగ్ అయిపోయిందనమాట. సో ఇవాళ నేను ఒక విషయం అడ్రస్ చేద్దామని అనుకుంటున్నా. అండ్ ఇది వచ్చేసరికి మనం ఎక్కడున్నా సరే వరల్డ్లో డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేదానికి ఒక చిన్న సొల్యూషన్తో కూడా వచ్చాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం బయట కంట్రీకి వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనల్ని రేసిస్ట్లు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు బుల్లి చేస్తూ ఉంటారనమాట. మనం ఒక కంట్రీలోకి వెళ్ళిన తర్వాత మన పద్ధతులు వాళ్ళకి చాలా కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. కొంతమంది అవి యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఏమో అసలు ఇష్టపడరు అనమాట. ఇప్పుడు సేమ్ మన కంట్రీలో కూడా అండి, మనం వచ్చేసరికి ఏంటంటే కొంతవరకే యాక్సెప్ట్ చేస్తాం, ఏది మనకు ఉపయోగపడుతుంది మంచి అని అనుకున్న వరకు. లైక్ వెస్ట్రన్ కల్చర్లో డ్రెస్సింగ్ మనం అసలు యాక్సెప్ట్ చేయము, బట్ స్టిల్ ఇప్పుడు అది పాపులర్ అవుతున్నా అవ్వకపోయినా యూజువల్గా మనకి నచ్చదు అనే ఒక ఇది ఉంటుంది కదా. అండ్ ఫుడ్ ఇష్టము, తర్వాత వాళ్ళ వర్క్ కల్చర్ అది ఇష్టము. సో ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తారు, కష్టపడి చేస్తారు, అండ్ కొత్తగా ఎక్కువ ఇన్నోవేటివ్గా థింక్ చేస్తారు అని చెప్పి, సో అవన్నీ నెమ్మదిగా అడాప్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము. కానీ కొన్ని విషయాలు ఉంటాయన్నమాట, మనం అసలు ఆ పాయింట్ని నిజంగా ఏంటంటే సపోర్ట్ చేయలేము. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే బాడీ ఆర్డర్ అండ్ ఫుడ్ అన్నమాట. సో ఈ ఫారినర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే, వాళ్ళకి లైక్ దే లేబుల్ అస్ ఇండియన్స్ ఎక్కువ మసాలా తింటారు, సో వాళ్ళు ఎక్కడున్నా సరే స్మెల్ వస్తూ ఉంటుంది అని చెప్పి కొంతమంది అంటారు. అందరూ కూడా అనరండి, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు, చెడుగా మాట్లాడే వాళ్ళందరూ ఉంటారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే, అక్కడే కాదు, ఎక్కడైనా సరే ఈ రెగ్యులర్గా ఈ బాడీ ఆర్డర్ కానివ్వండి, ఇంట్లో వాసన పట్టేయటం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ నేను చెప్పాలి అని అనుకుంది బాడీ ఆర్డర్ గురించి. ఇప్పుడు బాడీ ఆర్డర్ వచ్చేసరికి ఏంటంటే, మన క్లైమాటిక్ కండిషన్స్ తీసుకున్నాము అని అంటే డెఫినెట్గా మనం 24 hours ఫ్రెష్గా ఉండలేము. కానీ మీరు ఫారెన్లో ఉన్నట్లయితే కనుక, అంటే అదట్టు కోల్డ్ క్లైమేట్స్లో, మళ్ళీ ట్రాపికల్ క్లైమేట్స్లో ఉంటే సేమ్ ఇక్కడ ఎట్లా అయితే మనకి వెంటనే లైక్ స్మెల్ వచ్చేస్తుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, అది ట్రాపికల్ క్లైమేట్లోనే ఉంటుంది, మామూలుగా స్వెట్టింగ్ అదంతా కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక కారణం ఏంటి అని అంటే పొల్యూషన్. ఎక్కువ పొల్యూషన్ ఎక్కడ ఉందో అక్కడ చల్లగా ఉన్నా సరే డెఫినెట్గా ఆ వాసన అనేది, ఆ ఎమిషన్స్ ఉంటాయి కదా, స్మోక్ ఎమిషన్స్, దాని వలన మనం బైక్ మీద వెళ్ళొచ్చేసరికి ఒక స్మెల్ లాగా పట్టేస్తుంది. ఆ స్మెల్ వచ్చేసరికి ఏంటంటే ఒకలాంటి లైక్ ఐరన్ స్మెల్, అట్లాగే ఇప్పుడు మనం ఏదన్నా ఇనుప కడ్డీ పట్టుకుంటే ఒక విధమైన వాసన వస్తుంది కదా, అట్లా వస్తూ ఉంటుంది అనమాట. సో కొన్ని మనం అవాయిడ్ చేసుకోలేము ఆ సిచ్యువేషన్స్ని, కొన్ని మాత్రము మన చేతుల్లోనే ఉన్నాయి. మనం ఎంత అంటే అంత జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి, మనం ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తున్నాము, దట్టు లైక్ మల్టిపుల్ పీపుల్, చాలా మంది ఉంటారు, మనతో పాటు ఇంకొకళ్ళు క్లోజ్గా ఉండాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్స్ అనమాట. వెళ్ళాము అని అంటే డెఫినెట్గా మనం హెడ్ బాత్ చేసి నీట్గా వెళ్తేనే అసలు లైక్ మనం పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నాను అని అంటే, చాలామంది, నేను ఐఎమ్ సారీ టు సే దిస్, ఈవెన్ ట్రైన్లో కానీ థియేటర్స్లో కానీ నోటీస్ చేశానండి. లైక్ మనం కూర్చున్నప్పుడు కొంచెం ఎవరన్నా అటు ఇటు వెళ్తున్నా, మన ముందు కూర్చుంటున్నా సరే ఒక్కొక్కసారి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎక్కువగా ఏంటి అంటే, బైక్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు, లైక్ 2-3 days హెడ్ బాత్ చేయని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది అన్నమాట. సో అది అన్అవాయిడబుల్ సిచ్యువేషన్ కొంతమందికి, ఐ టోటల్లీ యాక్సెప్టెడ్. కానీ మనం ఒక థియేటర్కి వెళ్తున్నాము అని అంటే కొంచెం టైం ఉన్నప్పుడే కదా వెళ్తాము. ఆ రెడీ అయ్యే టైంలో ఒక 10 minutes ముందు బయలుదేరిపోయి కొంచెం హెయిర్ వాష్ చేసుకొని అట్లా వెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే పక్కన వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అనవసరంగా మనము వేరే వాళ్ళతోటి అనిపించుకునే కన్నా కూడా
మనం శుభ్రంగా ఉంటే ఎవరికి ఇబ్బంది ఉండదు అనమాట. డెఫినెట్గా ఏంటంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు స్మెల్ వస్తుంటే అర్థమైపోతుంది, లైక్ అటు నుంచి వస్తుంది అని చెప్పి. అండ్ ఇది నేను ఇంతకుముందు థియేటర్స్లో కూడా నోటీస్ చేసేదాన్ని, ఆ వాసనదంతా పట్టేస్తూ ఉంటుంది, ఎక్కువ ఆ వెంటిలేషన్ ప్రాపర్గా ఉండదు కదా. నేనైతే కపుల్ ఆఫ్ టైమ్స్ పిలిపించి కొంచెం స్మెల్ వస్తుంది స్ప్రే చేయండి అని అంటే వాళ్ళు ఫ్రెషనర్ అది కొడతారు, అంటే లైక్ డిస్ఇన్ఫెక్టెంట్ లాగా ఉంటుందేమో, ఎందుకంటే అస్తమానం సీట్స్ అవి వాష్ చేయడం కుదరదు కదా. సో మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి అంటే రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోవడం. రెగ్యులర్గా ఇన్ ద సెన్స్ 2 డేస్కి ఒకసారి లేదా 3 డేస్కి ఒకసారి అయినా సరే ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రతిరోజు బైక్ మీద వెళ్తున్నారు, ప్రతిరోజు బయట ఎక్కువసేపు వాక్ చేస్తున్నారు, నడుస్తున్నారు అని అంటే అట్లీస్ట్ 2 డేస్కి ఒకసారైనా హెయిర్ వాష్ చేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. అది హెల్దీ కూడా, ఎందుకంటే స్కాల్ప్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. షాంపూ బదులు మనం ఇంకా చాలా యూనో కుంకుడుకాయలని, షికాయని, అట్లా న్యాచురల్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఈ న్యాచురల్వి యూజ్ చేయడం వలన ఇంకా మనకేంటంటే స్మెల్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మనం ఎప్పుడైతే ఎక్కువ కెమికల్స్ మీద డిపెండ్ అవుతామో స్కాల్ప్ సరిగ్గా క్లీన్ అవ్వక ఆ డెడ్ స్కిన్ అట్లా ఉండిపోయి ఆ పోర్స్ సరిగ్గా ఓపెన్ అవ్వక ఒకలాంటి స్మెల్ అనేది పట్టేస్తుంది. దిస్ అప్లైస్ ఫర్ స్వెట్ స్మెల్ ఆల్సో. సో అది కూడా నేను చెప్తాను. స్కాల్ప్ మాత్రం మనం ఖచ్చితంగా నీట్గా ఉంచుకోవాలండి, లేదంటే మన పక్కన కూర్చొని కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నారు అంటే డెఫినెట్గా స్మెల్ అనేది వచ్చేస్తుంది. అండ్ మన లేడీస్ కానీ ఎవరైనా జెంట్స్ కుకింగ్ చేస్తున్నారు అని అంటే యూ బెటర్ యూజ్ అ షవర్ క్యాప్. ఎవరైతే వర్క్కి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నారు, లేకపోతే ఆ రోజు ట్రావెల్ ఉంది బయటకు వెళ్తున్నారు అన్నప్పుడు. ఎందుకంటే మేము ఎక్కువగా యుఎస్లో ఉన్నప్పుడు ఒక అలవాటు ఉండేది మాకు, ఏప్రాన్ వేసుకునే వాళ్ళము అండ్ షవర్ క్యాప్ పెట్టేసుకునే వాళ్ళం అనమాట. ఎందుకు అని అంటే ఈ వంట చేసినప్పుడు వంట వాసన అంతా హెయిర్కి అండ్ డ్రెస్ ఫ్రంట్ సైడ్ పట్టేస్తుంది. సో ఎట్లయినా సరే ఏప్రాన్ వేసుకుని వంట చేసినప్పుడు ఏమవుతుందంటే ఇటువైపు ఫుల్ కవర్డ్ ఉన్నా సరే ఇటు వాసన పడుతుంది కొంచెము. సో అందుకని బెటర్ ఒక టీషర్ట్ వేసుకొని ఈ హెయిర్కి ఏదన్నా ఒక షవర్ క్యాప్ లేకపోతే ఒక నాప్కిన్ తోటి ర్యాప్ చేసేసుకుంటే ఈ ప్రాబ్లమ్ సబ్సైడ్ అవుతుంది. అండ్ ఎవ్రీడే కూడా మనం తలస్నానం చేయాల్సిన అవసరం కూడా రాదు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ని ప్రాపర్గా కవర్ చేసుకోవాలి, అప్పుడు పొల్యూషన్ నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ ఆ స్మెల్ ఏదైతే నేను ఇందాక స్మోక్ ఎమిషన్స్ వల్ల చెప్తున్నానో ఆ స్మెల్ నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు అనమాట. మనము ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తున్నవి చాలా చిన్నవి రెగ్యులర్గా ఉండేవే కానీ మనం నోటీస్ చేయము. రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఇప్పుడు టైం అయిపోతుంది అని అనుకుంటాం. కానీ ఈ హైజీన్కి మాత్రం కొంచెం మినిమం ఇంపార్టెన్స్ అనేది డెఫినెట్గా ఇవ్వాలండి, లేదంటే మాత్రం కొద్దిగా పక్కన వాళ్ళు ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ఆర్డర్. ఇప్పుడు బాడీ ఆర్డర్ కూడా మనకు ఉండే క్లైమేట్కి, అంటే లైక్ ఇప్పుడు చెన్నైలో మేము ట్రాపికల్ క్లైమేట్లో ఉన్నాం, సో ఇక్కడ ఫ్రెష్గా ఉండము అనేది హైలీ ఇంపాసిబుల్ అనమాట. సో నేనేం చేస్తూ ఉంటానంటే మార్నింగ్ పొద్దున్నే సపోజ్ 5 o'clockకి లేచి పూజ చేసుకున్నాం అనుకోండి, వంటంతా చేసినప్పుడు స్మెల్ అంతా పట్టేస్తుంది అనమాట పైనుంచి కింద వరకు. మనం ఏదైనా నైట్ డ్రెస్ వేసుకోనో లేకపోతే నార్మల్గా డ్రెస్ చేసుకున్నా సరే పనంతా అయిపోయాక ఒకసారి 9 o'clock అట్లాగా మళ్ళీ సెకండ్ టైం ఫ్రెష్ అయిపోయామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వరకు కూడా కొంచెం ఫ్రెష్గా ఉండొచ్చు. ఏదైనా బయటికి వెళ్ళాలి అన్నా సరే చాలా ప్రెజెంటబుల్గా ఉంటుంది. కొంచెం మనం ఎట్లా పడితే అట్లా వెళ్తే కూడా లైక్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళ బిజీ ఉన్నా సరే, బట్ స్టిల్ ఇఫ్ పీపుల్ నోటీస్ వాళ్ళు అనుకుంటారు ఎందుకు వీళ్ళు ఇలా వచ్చేస్తారు అని చెప్పి. దట్స్ కామన్ అనుకోవటము అనేది. అండ్ ఇది ఈ బాడీ ఆర్డర్ని బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాగా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనం ప్రతిసారి కూడా షవర్ తీసుకున్నప్పుడు ఆర్మ్ పిట్స్ని 2 times క్లీన్ చేసుకోవటం అనేది 100% వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక్కసారి క్లీన్ చేసుకున్నప్పుడు కొంతమందికి ఆ స్మెల్ ఇంకా అట్లాగే ఉంటుంది, అందుకని 2 times చేసుకుంటే చాలా మంచిది. వింటర్లో రెయినీ సీజన్లో అంత రాకపోయినా సరే సమ్మర్లో మాత్రం ఇది చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇది కదా. అండ్ మనం వన్స్ షవర్ అయిపోయిన తర్వాత ప్యాడ్ డ్రై చేసుకొని తర్వాత మనం ఈ డియోడ్రెంట్స్ ఉంటాయి కదా,
ఇదిగోండి జస్ట్ ఇట్లా ఈ రోల్ ఆన్ డియోడ్రెంట్, ఇది వచ్చేసరికి నివియా నేను యూజ్ చేసేది, మీరు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. ఇందులో కూడా ఏంటంటే ఫ్లోరల్ స్మెల్స్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు మీరు. ఫ్లోరల్ స్మెల్స్ వలన స్వెట్ స్మెల్, ఫ్లోరల్ స్మెల్ రెండు కలిసి ఇంకా భయంకరమైన వాసన వస్తుంది అనమాట. మనం ఏదైనా పబ్లిక్గా ఎలివేటర్లో నుంచున్నా లేకపోతే కొంచెం ఎవరైనా పక్కన కూర్చున్నా సరే ఈజీగా ఫ్లోరల్ స్మెల్ నేనైతే నోటీస్ చేసేస్తా, ఎందుకంటే నాకు కొంచెం ముక్కు సెన్సిటివ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలా డియోడ్రెంట్స్ రోల్ ఆన్స్ ఉంటాయి కదా, ఇది అప్లై చేసుకొని ఇంకా మనకి కొంచెం బయటికి వెళ్తున్నాం, బాగా స్వెట్ అబ్జార్బ్ చేసుకోవట్లేదు, చాలా వేడిగా ఉంది, ఎక్కువ స్వెట్టింగ్ ఉంది అని అన్నప్పుడు తర్వాత దాని మీద జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ గ్యాప్ ఇచ్చేసి ఒకటి ఏదన్నా ఇట్లా పౌడర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అగైన్ ఫ్లోరల్, వీటి బదులు ఇలాంటివి యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటివి యూజ్ చేస్తే కొంచెం ఆ స్మెల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరల్ స్మెల్స్ మాత్రము కొంచెం ఈవినింగ్ అయ్యేసరికి మనకి ఇబ్బంది అనిపిస్తాయి అన్నమాట. మీరు నోటీస్ చేశారు అని అంటే లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీలో ఉండే వాళ్ళతో అయితే ఏ టైప్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ మీరు యూజ్ చేసినా సరే ప్రాబ్లం ఉండదు. బట్ ఒక్కసారి మీరు బయటికి వెళ్తున్నారు బైక్ మీద లేకపోతే బస్లో ఆటోలో అలా అనుకోండి, డెఫినెట్గా ఫ్లోరల్ స్మెల్స్ అనేవి అంత సజెస్టబుల్ కాదు. మీరు ఒకసారి చేంజ్ చేసి చూడండి, బాగుంటాయి. అండ్ కొన్ని రకాల డియోడ్రెంట్స్ ఉంటాయి, లైక్ బాడీ స్ప్రేస్ ఉంటాయి కదా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్ఫ్యూమ్, ఈ డియోడ్రెంట్స్ ఉంటాయి కదా, సో అవి మాత్రము భయంకరమైన వాసన వస్తాయండి. అవి యూజ్ చేయకుండా ఈ రోల్ ఆన్స్ మీద డిపెండ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ డియోడ్రెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఆ టైంలో ఏదో ఫుల్ స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ పక్కన వాళ్ళకి కొంచెం ఇబ్బంది. అది ఎక్కువసేపు మాత్రం మన స్వెట్ స్మెల్ తోటి కలిస్తే ఎక్కువసేపు ఉన్న తర్వాత డెఫినెట్గా భయంకరమైన స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని మనం కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా ఇప్పుడు బైక్ మీద రోజంతా ట్రావెల్ చేసే లైక్ ఫీల్డ్ వర్క్స్ చాలా మందికి ఉంటాయి. అలాంటి వారు మాత్రము లైక్ టైం టు టైం మీరు కుదిరినప్పుడల్లా సరే కొంచెం శాండిల్వుడ్ పౌడర్స్ అలాంటివన్నీ కొద్దిగా అప్లై, అంటే లైక్ మెడ దగ్గర కొంచెం అట్లా అప్లై చేసుకుంటా ఉంటే మీకు ఎప్పుడు కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఇలా ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు అండి. మనం హడావుల్లో అంటే లైక్ మన రెగ్యులర్ వర్క్స్లో పడి కొంచెం మర్చిపోతూ ఉంటాము. అందుకని జస్ట్ రిమైండర్, ఇప్పుడు ఎవరో బుల్లీ చేస్తున్నారు అని కాదు, మనది కూడా మనం చూసుకోవాలి కదా. సో అందుకని చెప్పి నేను ఇవాళ ఇది షేర్ చేద్దామని అనుకున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వంటలు అనమాట. ఈ గార్లిక్, ఆనియన్ ఎక్కువ తినటం వలన కూడా డెఫినెట్గా బాడీ ఆర్డర్ అనేది ఉంటుంది. అది ఇంకా మనం ఏం చేయలేం దానికి, ఎందుకంటే మన వే ఆఫ్ కుకింగ్ అదే కదండి. లైక్ ఇండియన్ ఫుడ్లో మసాలాస్, గార్లిక్, ఆనియన్ ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. వాటిని మనం అటెస్ట్ చేదో స్మెల్ వస్తుంది కదా అని చెప్పి తీసి పారేలేము. సో మనం ఏంటంటే కొంచెం అది తిన్న తర్వాత హ్యాండ్స్ అండ్ మౌత్ ఖచ్చితంగా మనం వాష్ చేసుకోవాలి. లేదు అని అంటే మాత్రం కొంచెం అయినా సరే ఆ స్మెల్ అనేది లైక్ తెలుస్తుంది అనమాట. దట్టు ఎవరికైతే ఆ స్మెల్ అసలు తెలీదో వాళ్ళు ఈజీగా పసికట్టేసేయగలరు. అందుకని ఇది మెయిన్ ఏంటంటే ఈ పాయింట్ వచ్చేసరికి నాకు తెలిసి మన వాళ్ళకన్నా కూడా ఫారెన్లో ఉండే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి చెప్తున్నా అండి. జస్ట్ మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. నేను ఇన్స్టాలో ఎక్కువగా ఈ బుల్లింగ్ అనేది చూస్తూ ఉన్నాను అనమాట. ఈ స్మెల్స్ గురించి, తర్వాత బాడీ ఆర్డర్, మన ఫుడ్ స్మెల్, దీని గురించి చాలా చెప్తా ఉన్నారు. అండ్ దేర్ ఆర్ ఫ్యాన్స్ అనమాట మన ఇండియన్ ఫుడ్కి. వాళ్ళు తింటారు కానీ బట్ స్టిల్ దే కాంట్ విత్ స్టాండ్ దట్ స్మెల్ అనమాట. ఎక్కువసేపు ఆ వాసన అదంతా కూడా వాళ్ళు భరించలేరు. అందుకనే వెంటనే సోప్తో వాష్ చేసుకోవటం, మౌత్ వాష్ చేసుకోవటము, మింట్స్ వేసుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అండ్ మింట్ ఈస్ డెఫినెట్లీ నాట్ సజెస్టబుల్. దాని బదులు ఏంటంటే కొంచెం మౌత్ వాష్ చేసేసుకొని సోంపు తింటాము, లేకపోతే ఒక తమలపాకు నవలటం, ఇలాంటివి చేస్తే కూడా వాసన పోతుంది. అండ్ తమలపాకు నేను చెప్తున్నా అండి, ఇది ఈవెన్ లేడీస్కి కూడా చాలా చాలా మంచిది. మనకి హార్ట్ పాల్పిటేషన్స్ ఉంటే తగ్గిపోతాయంట తమలపాకు వలన. ఎక్కువగా ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తాయి కాబట్టి మనకి ఎక్కువగా తాంబూల శ్రవణం అనేది మన పార్ట్ ఆఫ్ ద డైట్గా ఈ చెప్తూ ఉంటారు. నాకు రీసెంట్గా మా హస్బెండ్ ఒక విషయం చెప్పారు. ఇన్స్టాలో ఒక రీల్ చూశాను. ఏంటి అంటే
ఎవరన్నా లైక్ ఫారెన్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇండియన్స్ అక్కడ ఉంటే కనుక స్మెల్ వస్తుంది వాళ్ళ నుండి అని చెప్పి అంటారంట. సో ఇది నేను ఒక 2-3 సార్లు విన్నాను. ఇది నిజమేనా అని మా హస్బెండ్ని అడిగితే తను అంటున్నారు అవును, ఎందుకంటే లైక్ మన వాళ్ళు కొంచెం తెలిసి తెలియక ఈ జాకెట్స్ ఉంటాయి కదా, అది కిచెన్ దగ్గర ఓపెన్గా పెట్టేస్తారు, క్లాజెట్లో పెట్టరు. సో దానివల్ల ఏంటంటే మనం వంట చేసినప్పుడు ఆ వాసన అంతా పట్టేస్తుంది అని అంటారు. అందుకని మనం వంట చేసేటప్పుడు బెడ్రూమ్స్, క్లాజెట్ డోర్స్ అన్నీ క్లోజ్ చేయటం చాలా చాలా మంచిది. అండ్ ఇంతకు ముందు కూడా నా వీడియోస్లో నేను చాలా వరకు షేర్ చేశాను. ఏంటి అంటే ఇట్లాగా ఈ క్లాజెట్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసుకోండి, బెడ్రూమ్ డోర్స్ వేసేయండి, వంట వాసన అంతా పోతుంది అని. అండ్ ఎవరైతే ఎక్కువగా ఈ క్లోజ్డ్ స్పేసెస్లో ఉంటారో డెఫినెట్గా ఇంట్లో సోఫాలకి అన్నిటికీ కూడా పట్టేసి ఉంటుంది అనమాట ఆ స్మెల్. ఇప్పుడు అంత ఎందుకండి, నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటాను, కొంచెంసేపు కూర్చొని పొరపాటున ఇక్కడ అంటితే ఒక 2-3 డేస్ తర్వాత నేను పట్టించుకోలేదు అనుకోండి, లైట్గా స్మెల్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంతవరకు ఇది స్క్రబ్ చేసేస్తాను అనమాట. ఆ స్క్రబ్బింగ్ కూడా ఏం లేదు, జస్ట్ ఇట్లా నాప్కిన్స్ ఉంటాయి కదా, ఆ నాప్కిన్ మీద డిష్ సోప్ ఉంటుంది, అది కొంచెం డైల్యూట్ చేసేసి ఇలా స్క్రబ్ చేసేస్తాను. మామూలుగా ఇట్లా రుద్దేస్తే పోతుంది అనమాట. అది యాక్చువల్లీ తలకి నూనె రాసుకోవటము, స్మెల్ వస్తుంది, ఇవన్నీ కామన్గా ఉండేవి అనమాట, ఫస్ట్ నుంచి మనకు ఉంటున్నాయి. ఇప్పుడు పిల్లో కవర్స్ అయితే మనం తీసి వాష్ చేసేసుకుంటాం, సోఫాకి వాష్ చేయలేము కదా, సో దానికి సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో అట్లాగేనండి, ఏదైనా సరే మనకి డెఫినెట్గా సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. ఒకరితో అనిపించుకొని వాళ్ళు అన్నారు అని చెప్పి బాధపడే బదులు మనమే ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీ ఫ్రెండ్స్ తోటి ఈ విషయాన్ని డిస్కస్ చేసి వాళ్ళైతే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎలా హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటున్నారని డెఫినెట్గా తెలుసుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము అనుకుంటాము డ్రెస్సింగ్ ఇదంతా సెకండరీ, మనం వెళ్ళిన పని చేసుకొని రావాలి అని చెప్పి, కానీ డెఫినెట్గా ఏంటంటే మనిషి అన్న తర్వాత ఆ సైకలాజికల్గా అందరికీ ఒకటి ఉంటుందన్నమాట. ఎవరైతే బెస్ట్ లుకింగ్ ఉంటారో వాళ్ళకి ముందు సర్వీస్ చేయబుద్దేస్తుంది, ఎందుకంటే ఆ మైండ్ సెట్ మనమే అట్లా క్రియేట్ చేసేసాం ఫస్ట్ నుండి. అలా అని చెప్పి బాగా డ్రెస్ చేసుకున్న వాళ్ళు తక్కువ కాదండి, నేను అనేది ఇక్కడ టోటల్లీ నీట్గా ఎట్లా ఉంటున్నారు అనేది. మీరు కాస్ట్లీ డ్రెస్ వేసుకుని వెళ్ళారా, పట్టు చీర కట్టుకొని వెళ్ళారా, అట్లా కాదనమాట. మనం మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అదండి. అండ్ మాట్లాడటం గురించి కూడా అండి, మనం ఏంటంటే తొందరగా ఒక మాట అనే బదులు కొంచెం విల్ స్టార్ట్ స్లో, చిన్నగా చెప్దాము, వినకపోతే అప్పుడు చిన్న వార్నింగ్స్ తోటి మొదలు పెడదాం. అంతేగాని ఒకేసారి కొంతమంది గొడవకు దిగిపోతూ ఉంటారు, అది కూడా అంత హెల్దీ కాదు కదా. అండ్ మన సరౌండింగ్స్ అన్నీ కూడా మంచి ఫ్రీడమ్తో ఉన్నాయని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తే కూడా డెఫినెట్గా ఏంటంటే మనల్ని బయటకు నెట్టేస్తారు. ఇప్పుడు చూస్తూ ఉన్నాము, బట్ స్టిల్ ఇంకా చేస్తూనే ఉన్నారనమాట. ఇట్లా ఎంతమంది ఇది చేస్తున్నా సరే కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ఐ డోంట్ నో వెన్ పీపుల్ విల్ చేంజ్. డెఫినెట్గా అందరం కూడా మన దేశం పరువు మనం నిలబెట్టుకోవాలి, మనం హ్యాపీగా ఉండాలి అని అంటే డెఫినెట్గా అది ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్. అంతేగాని ఎవరో చేస్తున్నారు, వాళ్ళు చేశారు కదా, ఒక గ్రూప్ చేస్తున్నారు కాబట్టి మనం మొదలు పెడదాం అనేది వద్దు. ఇప్పుడు మనమే చక్కగా ఒకటి ఇలా ఉందామని అనుకొని డైలీ అట్లా ఉండంటే మనల్ని చూసి ఇంకొకరు ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి అలా నేర్చుకుంటారు. సో దట్ విల్ గో అరౌండ్ అనమాట. అండ్ ఈ స్మెల్ గురించి మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవి జాకెట్స్ అవన్నీ కూడా అస్తమానం మనం వాష్ చేయలేము, ఇస్తే డ్రై క్లీనింగ్కి ఇచ్చుకోవాలి. ఐ థింక్ ఈ రోజుల్లో అంత మెయింటైన్ చేసే ఇది ఎవరికి ఉండట్లేదు. జస్ట్ ఏంటంటే కొన్నామా, ఒక 4 రోజులు వాడేసామా, పారేసామా అన్నట్టుగానే ఉంది మ్యాక్సిమం చాలా మందిది. సో మీరు వాడుకునే 4 రోజులైనా సరే దాన్ని కొంచెం కోట్ క్లాజెట్లోనో లేకపోతే వంట స్మెల్ ఎక్కడైతే పట్టదో అట్లాంటి చోట్ల పెట్టేసుకోండి, బాగుంటుంది. అండ్ ఎప్పుడు కూడా మనం నీట్గా ప్రజెంటబుల్గా ఉంటే అవతల వాళ్ళు కొంచెం మనం చూసి వెంటనే ఇంప్రెస్ అవుతారు అని అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, సో అట్లా. అండ్ మనం వేసుకునే క్లోత్స్ కూడా అండి, కాటన్ అయితే చాలా చాలా మంచిది, అసలు స్వెట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అసలు స్మెల్ అనేది చాలా తక్కువ
ఎక్కువ వస్తుంది అనమాట కాటన్ క్లాత్స్ నుండి. అన్లెస్ మనం బాగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యి ఏమైనా ఎక్కువ పనులు చేసాము అంటే తప్పించి యూజువల్గా కాటన్ క్లాత్స్ ఏంటంటే ఫ్రెష్గా ఉండొచ్చు. అది హ్యాండ్లూమ్ అయినా పవర్లూమ్ అయినా ఏదైనా సరే కాటన్ ఈజ్ అ మస్ట్ అండి మన కంట్రీలో దట్టు. నెక్స్ట్ ఇంకొకటి అండి, మన పాలిస్టర్ మిక్స్, రేయాన్ మిక్స్, తర్వాత విస్కోస్ రేయాన్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, అవి కోల్డ్ క్లైమేట్స్లోనే బాగుంటాయి. మనకి కుర్తాస్ ఇప్పుడు ఏంటంటే చాలా చీప్గా అవి దొరికేస్తున్నాయి అనమాట. నేను ఆల్రెడీ దీని గురించి కూడా ఇంతకుముందు చెప్పాను కదా మీకు. అది వేసుకుని ఒక 10 నిమిషాలు నేనైతే ఉండలేను, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈవెన్ స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి, చెమట పొక్కులు అవి వస్తూ ఉంటాయి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వెంటనే ఏంటంటే అది వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు ఎండ తగలగానే మేబీ కెమికల్ రియాక్షన్ వల్ల ఏమో ఐ డోంట్ నో అసలు స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ పాలిస్టర్ మిక్స్ అవన్నీ అవాయిడ్ చేసుకొని ప్యూర్ కాటన్స్ వాడుకోవడం అనేది చాలా చాలా మంచిది. కాటన్ కొద్దిగా మెయింటైన్ చేసుకోవాలి, తప్పదు. బట్ ఎందుకంటే మనకి అన్నీ కావాలంటే కుదరదు కదా. చల్లగా ఉన్న ప్లేసెస్లో ఏంటంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది. అండ్ అవి త్వరగా డ్రై అవుతాయి కాబట్టి వాళ్ళు అవి వాడటానికి ఇష్టపడతారు. బట్ మనకైతే ఇటు సౌత్ ఇండియాకి అంత వర్కౌట్ అవ్వదు నా కాన్సెప్ట్. సో ఆ ఫ్యాబ్రిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షూస్ అండి. షూస్ కూడా ఏంటంటే నేను చాలా మంది నోటీస్ చేస్తూ ఉంటాను, పాపం వాళ్ళకి బ్యాచిలర్స్ ఉంటారు, అంత టైం ఉండదు అనమాట వాష్ చేయడానికి. సో ఒక్కసారి ఇంటికి రాగానే ఒక నాఫ్థలిన్ బాల్ వేసేసుకోవటము, లేదంటే ఏదన్నా లైక్ యునో కొంచెం డిస్ఇన్ఫెక్టెంట్ లాంటిది స్ప్రే చేసేయటం, అలాంటివి చేసేసి కొంచెం డ్రై అవ్వడానికి పక్కన పెట్టేసామనుకోండి, కొంచెం స్మెల్ అనేది పోతుంది. బట్ సాక్స్ మాత్రము రెగ్యులర్గా మనం మార్చుకుంటూ ఉండాలి. సాక్స్ ఎవ్రీడే క్లీన్ చేసేయాలండి, ఎందుకంటే షూ అనేది మన మార్నింగ్ టిల్ ఈవినింగ్ అలా ఉండిపోతుంది కదా. మనం అనుకుంటాం బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే ఉన్నాయి అని, బట్ నెక్స్ట్ డే వేసుకోగానే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది. సో అదొకటి మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మన చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు కొంచెం నీట్గా మనం మట్టి లేకుండా డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని వేసుకున్నా సరే నీట్గా ప్రెజెంటబుల్గా ఉంటుంది. యూజువల్గా మనకి కింద డస్ట్ పడుతుంది ఎట్లయినా సరే. ఈ ఫారిన్లో కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా ఇసుక, బురద, ఆ కాన్సెప్ట్ చాలా తక్కువ ఉంటాయేమో ప్లేసెస్, మనకి తెలియదు కానీ. బట్ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఎక్కువ డ్రైగా ఉంటుంది కాబట్టి ఆ కింద కూడా సోల్ జస్ట్ డస్టీగా అనిపిస్తుంది, కానీ మరి మురికిగా అవ్వటం, దానికి ఏదైనా అంటుకోవటం అట్లా ఉండదు. బట్ మనది వచ్చేసరికి ఏంటంటే కింద ఏవోటి అంటుకుంటూ ఉంటాయి. సో అప్పుడప్పుడు అంటుకున్నవి అవి క్లీన్ చేసేయటము, కొంచెం పైన ఒక వెట్ క్లాత్ తోటో డ్రై క్లాత్ తోటో ఆ డస్ట్ని తుడిచేయటం, అలా చేస్తే మన శాండిల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంటాయి. అండ్ లేడీస్ ఎవరైతే బైక్ మీద వెళ్తున్నారో రెగ్యులర్గా చక్కగా హెయిర్ని కవర్ చేసేసుకోండి. మన స్కాల్ప్కి మంచిది, హెయిర్కి మంచిది, అండ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది. సో ఇట్లాగా నాకు తెలిసినవన్నీ కూడా నేను షేర్ చేశానండి. నేనైతే ఎవరిని నొప్పించకుండానే చెప్దాము అని ట్రై చేస్తున్నాను. బట్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ బాడీ ఆర్డర్ ఉంటుందో డెఫినెట్గా కొన్ని చేంజెస్ అయితే చేసుకోండి డైట్లో. లైక్ ఎక్కువగా జింక్ ఉన్నది తీసుకుంటే బాడీ ఆర్డర్స్ తగ్గుతాయంట. ఈవెన్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, సిలికా సెలేనియం సంథింగ్ అది ఉన్నది తీసుకుంటే కూడా ఈ బాడీ ఆర్డర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుందంట. సో గార్లిక్ అండ్ ఆనియన్ కొన్ని రోజులు తగ్గిస్తే కూడా చాలా వరకు సబ్సైడ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్వెట్ వచ్చేసరికి మనం దాన్ని ఏం చేయలేమండి. ఎంత స్వెట్ వస్తే అంత మంచిది. యాక్చువల్గా మనకి లోపల చాలా హెల్దీగా ఉన్నట్టు. సో స్వెట్ రానివ్వండి, కానీ అది ఏంటంటే బాడీ ఆర్డర్ తోటి మిక్స్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అంటే ఫస్టే మనము నీట్గా ఆంపిట్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి, డ్రైగా ఉంచుకోవాలి. ఇలా అవసరమైనప్పుడు డియోడ్రెంట్స్ యూజ్ చేయండి. అండ్ డియోడ్రెంట్ వచ్చేసరికి కెమికల్ అని మనం చాలా వరకు ఇష్టపడం కదా, అందులో కూడా ఇప్పుడు వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ నాకు అది ఇష్టం లేదు అని అనుకుంటే ఇంట్లో ఉన్నప్పుడు వదిలేసేయండి. అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి మినిమం ఈ రోల్ ఆన్స్ కాకపోయినా సరే పౌడర్ అన్న వేసుకోవడానికి మనం చూడాలి. శాండల్వుడ్ పౌడర్స్ అవన్నీ అంత హార్మ్ఫుల్ ఏం కాదు కదా, బట్ రెగ్యులర్గా ఈ పౌడర్ అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే ముక్కులోకి వెళ్తుంది, రెస్పిరేటరీ హెల్త్కి మంచిది కాదు. సో మనం ఏంటంటే కొంచెం పౌడర్ అప్లై చేసుకున్న అంత కొంచెం సేపు కొంచెం ముక్కుని బిగబట్టి ఉంచడం, కోసుకోవడం అట్లాంటివి చేస్తే లోపలికి వెళ్లకుండా ఉంటాయి అని చెప్తున్నాను.
సో అదండి, నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.